గాయమైతే వెళితే హాస్పిటల్కి వెళ్తాడు, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. కానీ ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గాయాలతో జడ్జి దగ్గరికి వెళ్ళాడు. గాయాలతో జడ్జి దగ్గరికి వెళ్తే జడ్జి విస్తుపోయి ముందు అతనికి తక్షణ సౌకర్య వైద్యం ఏర్పాటు చేయండి అని ప్రభుత్వానికి చివాట్లు పెట్టినటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో 16,000 దొమ్మీలు దారుణాలు జరిగినాయని కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన 9 నెలల్లో సాక్షాత్తు డీజీపీ గారు రిపోర్ట్ ఇచ్చారు. డీజీపీ గారు ఇచ్చారు రిపోర్టు, మేంగా చెప్పేది. ఎక్కడ ఇచ్చారండి? కాబట్టి డీజీపీ గారి రిపోర్టు. దీని విషయం పక్కన పెడదాం. అరాచకాలు మా వాళ్ళని మించి, మమ్మల్ని మించి అరాచకాలు అంటే మీరు అరాచకాలు చేశారన్నమాట. ప్రభుత్వం చేసింది నిజం. మమ్మల్ని మించి అరాచకాలు అంటే మీరు అరాచకాలకు పాల్పడ్డారు. మొదలైంది ప్రజల్లో అసంతృప్తి మొదలైంది. ఏదైతే సంపద సృష్టి అని చెప్పి ఈ 9 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి సంపదను దోచుకుంటున్నటువంటి వీళ్ళందరూ కూడా ప్రజలకు సమాధానం చెప్పలేక, ఎందుకంటున్నారంటే ఈ మాట, వాళ్ళకి అనుకూలంగా ఉండేటటువంటి ఒక పత్రిక రాసింది. 16 మంది ఐఏఎస్ అధికారుల సతీమణులు స్టార్ హోటళ్లలో కౌంటర్లు ఓపెన్ చేశారు. ఇక అవినీతి గురించి, వీళ్ళ అవినీతి గురించి చెప్పడానికి మేమేం చెప్పాల్సిన పని లేదు. వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి పత్రికే చెప్పింది. 16 మంది ఐఏఎస్ అధికారుల సతీమణులు కౌంటర్లు ఓపెన్ చేశారు. డబ్బులుంటే చాలు ఏ పనైనా సరే ఈ కూటమి ప్రభుత్వంలో చేసుకోవచ్చు అని ఒక పత్రిక, టీడీపీ అధికారంలోకి రావడానికి పనిచేసినటువంటి పత్రిక రాసింది. మీ ప్రభుత్వంలో అది కూడా లేదు కదండి. సమాధానం చెప్పమనండి. అట్లీస్ట్ డెమోక్రటిక్ ఉన్నారు, కనీసం అప్రోచ్ కావడానికి ఒక మార్గం ఉంది. మీ ప్రభుత్వంలో అది కూడా లేదు కదా. ఆ నలుగురే కదా ఎంతసేపు, ఆ నలుగురు విజయసాయిరెడ్డి గారి దగ్గరకు వద్దామండి. సాయిరెడ్డి గారు బయటకు వచ్చారు. ఇవాళ ఆయన ఆత్మ ప్రబోధానుసారం ఏంటంటే కోటరీ ఉందని, కోటరీ గురించి ఆయన మాట్లాడటం ఏంటండి? కోటరీ బిల్డ్ చేసింది ఆయన అయితే. అదే సార్, ఇప్పుడు విజయసాయిరెడ్డి గారి దగ్గరకు ఇప్పుడు వస్తున్నా. విజయసాయిరెడ్డి గారు చక్కగా చెప్పారు మా మిత్రుడు రవికిరణ్ గారు. అంతకుముందు 2 ఇంటర్వ్యూలో చెప్పిన మాటలేంటి, ఇప్పుడు చెప్తున్నటువంటి మాటలేంటి అని. అప్పుడు జ్ఞానోదయం లేదా, ఇప్పుడు జ్ఞానోదయం అయిందా అనే మాట అడిగారు. మాకు అర్థమైంది ఏంటంటే, ఆయన వ్యవసాయం చేస్తానని ఒక మాట ఇచ్చారు కదా, సాయన్న వ్యవసాయం చేస్తామని మాట ఇచ్చి ఆయన చంద్రబాబు నాయుడు గారికి సాయం చేస్తున్నాడు. వ్యవసాయంలో అనేదాన్ని పక్కన పెట్టి చంద్రబాబు అనేదాన్ని తగిలిచ్చారు. చంద్రబాబు సాయం చేస్తున్నారు ఆయన. ఇలాంటి కేసులు ఎన్ని పెట్టుకున్నా సరే ఆయన అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి అవినీతి మరకలు అంటించడం వీళ్ళ చేత కాదు, వీళ్ళ తరం కాదు. 16 కేసులు పెట్టారు, 11 కేసులు పెట్టారు, 16 నెలల పాటు జైల్లో ఉంచారు. ఒక్కొక్కటి కూడా అన్ని కూడా తప్పుడు కేసులు అని చెప్పేసి రుజువైపోయినాయి. వ్యాన్ పిక్ ప్రధానంగా 840 కోట్ల రూపాయల చేతులు మారినాయి. గిడ్ ప్రోకో జరిగిందంటే గిడ్ ప్రోకో జరగలేదు అని స్పష్టంగా కోర్టు చెప్పింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన లేరు, విక్రాంత్ రెడ్డి ఉన్నాడు, లేకపోతే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఉన్నాడని ఆయన చెప్పాడు. రేపు జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా చెబుతారు అనేటటువంటి మాట కిరణ్ గారు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయన మనస్తత్వం, ఆయన అవినీతికి ఆస్కారం ఇచ్చేటటువంటి మనస్తత్వమే కాదు. గతంలో ఏదైతే కాంట్రాక్టర్స్, నాకు తెలిసినటువంటి కాంట్రాక్టర్స్ ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైనా సరే మామూళ్ళు ఇవ్వటానికి దగ్గరికి వెళితే భయపడేవాళ్ళు, ఎవరు దగ్గరకు రానిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చినాక కౌంటర్లు ఓపెన్ చేశారని చెప్పారు సార్. ఆంధ్రజ్యోతి చెప్పింది కాదు. కాంట్రాక్టర్లు 100 మంది కాంట్రాక్టర్లు చెప్పారు. ఎక్కడ ఓపెన్ చేశారు కౌంటర్లో? చేతులు తడుపుకుంటా పోవాల్సిందే తెలుగుదేశం పార్టీలో. అవినీతి కౌంటర్లు ఓపెన్ చేశారు. అవినీతికి పరాకాష్ట.
సార్ ఇచ్చిన వాగ్దానాలు చెప్పుకోలేనటువంటి నెరవేర్చలేనటువంటి పరిస్థితి. ఆ రోజున సార్, వాగ్దానాలు మీరు పాయింట్కి ఇచ్చేశాడు. రండి. వస్తానండి. స్వాతంత్ర్యం ఒక నిమిషం మాట్లాడే ఉండండి, వాళ్ళు. ఆయన మాట్లాడియండి ఆయన ఆ కంప్లీట్ రోజున చేయండి. వాగ్దానాలు ఇచ్చేశారు. ఈ రోజున ఆర్థిక పరిస్థితి చూస్తుంటే భయం వేస్తుంది అన్న. ఇప్పుడు కౌంటర్ల ఈ గురించి షరతులు అనేవి ప్రస్తావన ఆ రోజున చేశారు చెప్పారా? శ్రీనివాసరెడ్డి గారు, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. కౌంటర్లు ఎక్కడ ఓపెన్ చేశారు అంటే తెలిస్తే చాలా మందికి ఆ ఫెసిలిటీ కల్పించినట్టు అవుతుంది కదా, వెతుక్కుంటున్నారు అందరూ. ఏమంటే నాకు తెలిసినటువంటి ఒక వైద్యానికి సంబంధించి కాంట్రాక్ట్ చేసేటటువంటి ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తి నా దగ్గర వచ్చి వాపోయినటువంటి పరిస్థితి. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో నేను బిజినెస్ చేయటమే మానుకున్నానండి, ఈ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లంచం అడిగేవాడే లేడు. అక్కడ పారదర్శకంగా ఉంటే, సిస్టమేటిక్ గా ఉంటేనే పని జరుగుతుంది, లేకపోతే వెళ్ళిపోవటం. ఆ దశగా సిస్టమేటిక్ గా ఉండబట్టే నాకు అప్పుడు కాంట్రాక్టులు వచ్చాయి. ఈ రోజున ప్రతి ఒక్కరు డబ్బులు అడుగుతున్నారు సార్, నేను వ్యాపారం మానుకొని వెళ్ళిపోతున్నాను అని చెప్పినటువంటి పరిస్థితి. ఆ వ్యక్తి తెలుగుదేశానికి చెందినటువంటి వ్యక్తి, తెలుగుదేశాన్ని అభిమానించేటటువంటి వ్యక్తి. అతను చెప్పిన పరిస్థితి ఏంటంటే స్టార్టింగ్ నుంచి మొత్తం 14 మంది అడిగారంటండి. 14 మంది చేతులు తడిపితే అతని కాంట్రాక్ట్ ని రెన్యువల్ చేస్తా ఉన్నారంట. ఒకసారి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు చూద్దాం. శ్రీనివాసరెడ్డి గారు, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు.